అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో కీర్తిశేషులు కొండం భూమిరెడ్డి, కొండం బుచ్చిరెడ్డి స్మారకార్థం వారి కుమారుడు కొండెం సంపత్రెడ్డి గారు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 50 టీములు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పెద్దతండ వర్సెస్ మల్లంపల్లి జట్టు ఫైనల్లో తలపడగా ముందుగా టాస్ గెలిచి మల్లంపల్లి జట్టు బ్యాటింగ్ తీసుకొని నిర్ణీత ఓవర్లలో 115 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో పెద్దతండా జట్టు 94 పరుగులను 9 వికెట్లు కోల్పోయింది. 21 పరుగుల తేడాతో మల్లంపల్లి జట్టు విజయకేతనం ఎగరవేసింది. మల్లంపల్లి జట్టులో వేమల నితిన్ 4 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 17 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో మల్లంపల్లి జట్టు కెప్టెన్ నాగరాజు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నారు. కొండం సంపత్రెడ్డి గారు తన స్వగ్రామమైన జనగామలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు గత 2 సంవత్సరాల నుండి బహుమతులు ప్రదానోత్సవాలు ఇస్తున్నారు. అలాగే గౌడ కులస్తుల కులదైవమైన శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి బంగారు పుస్తమంటలు ఇచ్చారు. మరియు గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటుకు తన వంతు సహకారం అందించారు. మరియు సంక్రాంతికి జనగామ గ్రామానికి ప్రత్యేకమైన ఆచారంగా ఎడ్ల బండ్ల పోటీలో బహుమతులు ఇవ్వడంతో పాటు నగదు పురస్కారం అందించారు. క్రికెట్ మ్యాచ్ బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా సంపత్రెడ్డి గారు మాట్లాడుతూ మన జనగామ గ్రామంలో ఉన్న యువత సహాయ సహకారాలు అందించడం వల్లనే తను సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజురెడ్డి, కంకనాల రవీందర్ రెడ్డి, రామరెడ్డి, శ్రీశైలం శ్రీనివాస్ గౌడ్, తిరుపతి నాయక్, యువత తదితరులు పాల్గొన్నారు. గెలిస్తే వాళ్ళు గెలవకుండా ఇద్దాం, ఎందుకంటే మనం ఎత్తుకపోయారు కదా పైసలు. అయినా ఇస్తాం 30,000, కానీ మీరు బాధపడకుండా. కానీ 40 గ్రామాల మొత్తం అనిపిస్తాం. పాపం ఎక్కడ ప్రిమియాల, అది ఎదురుగట్ల, దుబ్బాక వాళ్ళందరిని ఓడగొట్టిరు. మీరు ఒక్కటే మండలంలో ఎత్తుకపోతారా పైసలన్నీ? ఒకటే మండలి వాళ్ళ మనదే అక్కన్నపేట. మా ఊరికి రాకుండా మా అన్నకు వచ్చినట్టే. కానీ ఏమి ఇబ్బంది పడద్దు. ఇట్లాంటి ప్రోత్సాహం నేను ఎన్నో చేస్తా. క్రీడాకారులను ప్రోత్సహించినోడే మరి. అంటే ఇది ఎక్కడ అంటే లోపల ఉంటాయి క్రీడ. మరియు జనగామ గ్రామం తరఫున వివిధ క్రీడాకారుల అందరి తరఫున అభినందనలు. అలాగే ఎన్నో కష్ట నష్టాల కోర్చి జాబులున్నా వదిలిపెట్టుకొని లీవులు రాక ఇబ్బంది పడి వచ్చి క్రికెట్ ఆడిన క్రీడాకారులందరికీ నా తరఫున మరియు జనగామ గ్రామం తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఇక్కడ ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ మెసేజ్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ మనస్ఫూర్తిగా ఆడి విజయం సాధించిన అందరికీ కృతజ్ఞతలు. అలాగే జనగామ క్రీడాకారుడు, లెక్చరర్ మరియు ఇప్పుడు జాబర్ అయినటువంటి వేణుగోపాల్ అన్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఏ కార్యక్రమైనా కూడా చేయడానికి ఆయనకు ఒక సైన్యం, ఆయన ఒక మంచి చేయడానికి ముందుగా అటువంటి కార్యక్రమం ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు ఒక 40-50 టీములు ఇక్కడ క్రికెట్ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా కోపతాపాలు లేవు. ఎవరి మధ్యలో పొరపచ్చ లేకుండా ఒక సోదర భావంతో నిర్వహించారు. మరి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సంపతి మామ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి గారి యొక్క ఆత్మ శాంతించాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు నిర్వహిస్తూ, అంటే కేవలం ఒక క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలిగించడానికి కాదు, ఏ అవసరం ఉన్నా మనం ఆపదలో ఉన్నా కూడా ఆదుకునేటువంటి పనిచేసేటువంటి మా సంపరెడ్డి గారికి మేము ఎల్లవేళ కూడా కృతజ్ఞత ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి ఒక కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతోటి ఆయుష్తోటి ఉండాలని కోరుకుంటూ